నిషేధిత గంజాయి దొంగతనం కేసులో పాత నేరస్తుడు చట్టంతో విభేదించిన మైనర్ బాలుని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 22 కేజీల గంజాయి, భారీ ఎత్తున నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ ఎస్టీపీఓ పాటిల్ దేవరాజ్, మనీష్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17 కేసుల్లో పాత ముద్దాయి సూర్యనారాయణపురానికి చెందిన కాకర లోవరాజుపై పలు స్టేషన్లలో కేసులున్నాయని అన్నారు. పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో చట్టంతో విభేదించిన మైనర్ బాలుని సహకారంతో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ సిఐ నాగదుర్గారావు, సిసిఎస్ సిఐ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూడా అయింది, ఇది క్యాష్ కూడా రికవరీ అయింది. సో మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ ఉంది. అదే ప్రాపర్టీ గురించి మన సిఐ క్రైమ్ ఇన్స్పెక్టర్ చాలా మంచిగా చేశారు. చాలా తొందరగా ఈ కేసు డిటెక్ట్ అయింది. చాలా పెద్ద కేసు కాబట్టి రియలీ డిజర్వ్ సమ్ అప్రిసియేషన్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ఏబుల్ టు మేనేజ్ దిస్ అక్యూజ్. అది అక్యూజ్ మీద కాకర లోవరాజు అంటే చాలా నోటరియస్ అఫెండర్స్, ఒక 19 వరకు కేసు ఉన్నాయి వాళ్ళ మీద. ఇంద్రపాలెం, కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఇది కూడా థెఫ్ట్, అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ సీసీఎల్ జూనియర్ పర్సన్ ఈ కమిటెడ్ దట్ ఆఫెన్స్. ఒక 1 డే ముందు రేటింగ్ చేసిన తర్వాత ఈ వెంట్ టు దట్ కిరాణా షాప్ అండ్ నైట్కి డిడ్ దట్ ఆఫెన్స్. సో ఈరోజు వి హావ్ అడ్మిటెడ్, ఈరోజు వి ఆర్ షోయింగ్ ద అరెస్ట్. దట్స్ ఇట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ అయితే చెప్పండి. Total 2 persons. One person is main Kakara Lowaraju and Oka is the CCL. So on that the juvenile person will follow this proper